ఉగాది పచ్చడి. మామిడికాయ ఒకటి తీసుకోండి, చిన్న చిన్న ముక్కలు తరిమి ఇలా చేసుకోండి. ఆ తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలు బెల్లం వేసుకోండి. సరేనా? ఉప్పు, తగినంత ఉప్పు. ఓకే. పసుపు ఆరోగ్యానికి మంచిది, శుభం. కారం కొంచెం, జస్ట్ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. ఓకే. ఇప్పుడు అరటిపండు చిన్నది ముక్కలుగా తరిమి వేసుకోవాలి. అరటిపండు ముక్కలు చిన్నవి తరిమేసాను కదా. ఇప్పుడు చివరిగా వేసేది మనం వేప పువ్వు. ఈ వేప పువ్వు వేస్తే చేదు కనుక మనకి 6 రుచులు ఇందులో ఉంటాయి. ఉప్పు, పసుపు, కారం, పొగరు, అరటిపండు వేసుకుంటాం, బెల్లం వేసుకుంటాం, తీపి, ఇంకా పులుపు అంటే మామిడికాయ ముక్కలు. సో ఇవన్నీ వేసాక మనం ఇలా కలిపి బాగా ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఇది ఊరుతుంది. సో ఇదే ఉగాది పచ్చడి అంటారు. ఇది మనం దేవుడికి చూపించుకుంటాం. ఆ దేవుడు ఈ దేవుడు అని ఉండదండి. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరంతో పచ్చి మామిడికాయ మనం తినడం మొదలు పెడతాం. పచ్చి మామిడికాయ ఈ రోజుతో మనం తింటాం, అప్పటి వరకు తినాం. పురాతనం నుంచి ఇది వచ్చింది, సనాతన ధర్మం అని. అది మనం పాటిస్తాం అంతే. ఈరోజు ఎందుకు తినాలా, ఎందుకు తినకూడదు, మామిడికాయ పచ్చడి ఏంటి, ఇవన్నీ చెప్పకూడదండి. ఇవన్నీ ఎందుకండి మనకి? మామిడికాయ పచ్చడి అన్నారు ముందు నుంచి, పురాతనం నుంచి అదే అంటాం. ఇంకా ఉగాది నాడు బంగారాలు చాలామంది కొంటారు. డబ్బు ఉంటే కొనుక్కోండి. బంగారం కొంటే అది అవుతుంది, డబ్బున్న వాళ్ళు అవుతారు అంటారు. మరి బంగారం షాప్ వాళ్ళు ఎందుకండి అమ్ముతారు బంగారాలు? వాళ్ళు డబ్బేగా ఉంచుకుంటారు. అలాగని కొనుక్కోవద్దు అనలేదు. డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు. బంగారాలు అంటే అందరికి ఇష్టం కాబట్టి. సో ఉగాది నాడు ఈ ఉగాది పచ్చడి తింటారు. ఎందుకు తింటారు? ఇందులో 6 ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి. ఫ్లేవర్ ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, బెల్లం, తీపి, ఇంకా పువ్వు, వేప పువ్వు, చేదు, అరటిపండు, ఇవన్నీ వేసి మనం ఉగాది పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి దేవుడు చూపించుకొని మనం పూజించుకుంటాం అంతే. మామిడికాయ పప్పు చేసుకోండి, మామిడికాయ పులిహోర చేసుకోండి, మామిడికాయ పచ్చడి చేసుకోండి. ఈ రోజు నుంచి ఏదైనా చేసుకొని మామిడికాయతో మొదలు పెడదాం. సరేనా? ఉగాది పచ్చడి అయిపోయింది. మరి పూజ చేసేసుకుందాం. హ్యాపీ ఉగాది టు ఆల్.